నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మాకు ఈరోజు ఉదయం 9 గంటలకి మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్లో భాగంగా మాకు బాలాయపల్లి మండలం అంబడిపూడి అనేటువంటి గ్రామంలోని మామిడి తోట, అది సురేష్ అనేటువంటి రైతుకు చెందినటువంటి మామిడి తోటలో భార్యని భర్త చంపేశాడు అని చెప్పేసి మాకు వచ్చినటువంటి సమాచారం. ఈ సమాచారం మేరకు మేము ఇమీడియట్లీగా కేసు రిజిస్టర్ చేసి ఆ యొక్క ప్రాంతానికి మనం ఆ మామిడి తోటలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ చూసినటువంటి సంఘటనల మేరకు మాకు తెలిసింది ఏంటంటే, అక్కడ వెంకటేశ్వర్లు, ఎవరు బాట అలియాస్ పంతగిరి వెంకటేశ్వర్లు, అలాగే సిద్ధమ్మ, వీళ్ళిద్దరూ కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తికి చెందినటువంటి మామిడి తోటలో వీళ్ళు కాపలాదారుగా ఉంటారన్నమాట. ఈ మామిడి కాపు వచ్చినటువంటి సందర్భంగా 2-3 నెలల పాటు వీళ్ళని కాపలాదారుగా ఆ మామిడి తోటలో పెడతా ఉంటారు. అందులో భాగంగా వీళ్ళు అక్కడ ఉంటారు. మిగిలిన కాలంలో వీళ్ళు కూలి పనులు అవి ఇవి చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికి కూడా సెకండ్ మ్యారేజ్. వీళ్ళిద్దరికి అంతకు ముందే వీళ్ళకి ఒక్కొక్కరికి విడివిడిగా గతంలో వేరే వాళ్ళతో మ్యారేజ్లు అయ్యి వాళ్ళు విడిపోయి, తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ 20 సంవత్సరాల క్రితం మళ్ళీ మ్యారేజ్ చేసుకొని వీళ్ళిద్దరు కూడా మన బాలాయపల్లి మండలం అంబడిపూడిలో నివాసం ఉన్నారనమాట. కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికి గతంలో వేరే పార్ట్నర్స్ తోని పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి 20 సంవత్సరాల నుంచి మళ్ళీ మరో సంతానం అయితే లేదు. అయితే వీళ్ళిద్దరి మీద మధ్యలో మనస్పర్ధలు ఉంటా ఉన్నాయి. గతంలో కొట్లాడుకోవటము, తిట్టుకోవటము, ఈ మీద అనుమానం ఉండేది అనమాట అతనికి, వెంకటేశ్వర్లకి. ఈ నేపథ్యంలో గత నెలలో, అంటే జూన్ నెలలో ఈమె ఈ వేధింపులు తట్టుకోలేక వాడు అనుమానం ఎక్కువైపోయి కొడతా ఉన్నాడు అని చెప్పేసి ఈమె వెళ్ళిపోయి బద్వేల్లో ఉండి అడకూలి పనులు చేసుకుంటా ఉంటుంది అనమాట. ఒక 20 రోజుల పాటు బద్వేల్లోనే నివాసం ఉంటుంది. మళ్ళీ ఎత్తుక్కొని మళ్ళీ భార్యను బతిలాడుకొని ఒక 20 రోజుల తర్వాత, అంటే మనకి కరెక్ట్గా ఇప్పటికీ ఒక వారం క్రితం ఆమెని మళ్ళీ బతిలాడి తీసుకొచ్చుకుంటాడు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఏంటంటే ఇతను రోజు కూడా తాగుతూ ఉంటారు అనమాట. అది ఆ మామిడి తోటలో నిన్న ఏదో పొలం పనులకు వెళ్తే ఒక 500 రూపాయలు రావడం జరిగింది. ఆ కూలి పనికి వచ్చిన 500 రూపాయలు కూడా క్వార్టర్స్ తెచ్చుకొని రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో వీళ్ళిద్దరు కూర్చొని తాగటం, అలాగే తినటము. ఆ సందర్భంలో ఇరు వర్గాల మధ్య, వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగి ఆమెను అనుమానించి ఆ ఘర్షణలో ఆ మద్యం మత్తు బాగా ఎక్కిన తర్వాత ఆ మద్యం మత్తులో అతను అక్కడ ఉన్నటువంటి కొట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరు ఒకళ్ళు పెనుగులాడుకునే సందర్భంలో వాడు అక్కడ ఉన్నటువంటి జామాయిల చెట్టు, మన సుబాబుల కర్రలు తీసుకొని ఆమె మీద దాడి చేసి ఆమె నెత్తి మీదను ఒంటి మీద విచక్షణారహితంగా మద్యం మత్తులో ఆమెని దాడి చేసి కొట్టడం జరిగింది. ఆమె విపరీతమైనటువంటి అపస్మార స్థితిలో చేరి ఆవిడ రక్తం అంతా కూడా తెల్లవారులు పోయి ఆ నైట్కి ఆమె ఏదో సందర్భంలో ఆ నైట్లో ఆమె చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా వీడు మళ్ళీ మద్యం మత్తులోనే తెల్లవారుజామున ఆ రైతుకు కూడా ఫోన్ కాల్ చేసి ఇట్లా చనిపోయిందనే విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. ఇమీడియట్లీగా ఆ రైతు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ బంధువులకి, అంటే వాళ్ళ మొదటి సంతానానికి కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేసి, రాపూర్ నుంచి ఇక్కడికి వచ్చేసి మనకి అక్కడ ఉన్నటువంటి తోటలో చూసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఇంక్విస్ట్, పోస్ట్ మార్టం అవన్నీ కూడా ప్రాపర్గా చేయడం జరిగింది. ఆ ముద్దాయి గురించి చూస్తే ముద్దాయి పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా మనం బృందాలు పంపించి ఉండటం జరిగింది. పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. వాళ్ళ యొక్క బంధువులకు కూడా ఆ డెడ్ బాడీని ఈరోజే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు మనం దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.